దీన్ని హెర్బల్ లైఫ్ ఎందుకు పార్ట్ టైంగా చేసుకోకూడదని ఒక ప్రొఫెషన్గా తీసుకొని రేపు జూన్ వస్తే 19 ఏళ్ళు అవుతుంది. దేవుడి దయ. ఈ 19 ఇయర్స్లో చాలా మందికి మంచి ఆరోగ్యం ఇవ్వగలిగాం. చాలా మంది బరువు తగ్గారు. చాలా మంది హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసుకున్నారు. సో ఈరోజు ఎవరైతే సుఖీభావకు వచ్చారో వినండి. 1 లేదా 2 రోజులు ఉచితంగా టాపిక్ వినొచ్చు. ఆ తర్వాత నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రొడక్ట్ వాడటం స్టార్ట్ చేశారో మేబీ ఫిజికల్గా కానీ జూమ్లో కానీ అంటే మీ ఇళ్లలో నుంచి వాడటం మొదలుపెట్టినా లేకపోతే క్లబ్బులకు వస్తున్నా 8:30 to 9:30 వరకు టాపిక్ ఉంటుంది. రిజల్ట్ షేర్ చేస్తాం. అలాగే సుఖీభవాలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అనౌన్స్మెంట్ అంతా కలిపి 9:30 లోపల కంప్లీట్ చేస్తాం. సో ఎవరైతే కొత్తగా వచ్చారో వినండి. ఆ తర్వాత నచ్చితే మెంబర్షిప్స్ తీసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ వస్తున్నారో 8:30 to 9:30. బాగున్నారా అందరూ? ఎండలు బాగున్నాయా? గట్టిగా ఉన్నాయా? ఎండలు బాగానే ఉన్నాయి సార్. అక్కడ సింగపూర్లో కూడా ఎండగానే ఉంది. సింగపూర్ వెళ్ళే కదా, అక్కడ కూడా ఎండగానే ఉంది. ఇక్కడ కూడా ఎండగానే ఉందా? ఎండ తప్పించుకుందాం అటు వెళ్తే అటు కూడా ఎండగానే. అందరు మామిడికాయలు తింటున్నారు గట్టిగా ప్రశాంతంగా. మామిడికాయలు రసం, మామిడికాయలు, బంగిరిపల్లి మామిడికాయలు తింటున్నా అన్న వాళ్ళు చేతుతారా? గట్టిగానే వేస్తున్నా అన్న వాళ్ళు చేతుతారా? అందరు ఎంత తెలివిగా ఎంత గురుగారు రామకృష్ణ గారు ఒకళ్ళన్నా కనీసం నిజాయితీగా చెయ్యెత్తారు. తింటున్నారు తినట్లేదా? ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి కదా. తినేయట్లేదా? కాకపోతే మితంగా తినాలి, అమితంగా తినకూడదు. ఏదైనా అతి అనార్థమే. అదే కదా. అవునా కాదు? ఇప్పుడు దేవుడు మనిషికి నోరిచ్చాడు. ఎంతవరకు మాట్లాడాలి? అతిగా మాట్లాడితే అనర్థాలు, మితంగా మాట్లాడితే అపార్థాలు ఉండవు. కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? దేవుడు బొజ్జు ఇచ్చాడు తినడానికి. మితంగా తింటే ఏ గోల ఉండదు. అమితంగా తింటే అంటే పొట్ట ఉంది కదా, నోరు ఉంది కదా, తింటే పడుతుంది కదా అని గట్టిగా తినేసాం అనుకో అతి అనర్థం అవుతుంది. ఏదైనా సరే అతి అనర్థం అవుతుంది. అతి చేయకూడదు. కరెక్టా? కొంతమంది సుఖీభావకు వస్తారు. నేనేమో రోజుకి 10,000 అడుగులు వేయమ్మా చాలంట. వాళ్ళు 20,000 అడుగులు వేస్తారు. నేను చెప్పేది ఏంది, వాళ్ళు చేసేది ఏంది? ఇది అతి. దానివల్ల ఏమైద్దో 4 రోజుల్లో మొక్కలైపోద్ది. 4 రోజుల తర్వాత అసలు నడకే లేని వాళ్ళకి 2-3 వేలు నడవలేని వాళ్ళకి 10,000 వేయటమే ఎక్కువ. నిదానంగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి షేకులు తాగటం తగ్గిద్ది కదా, తొందరగా బరువు తగ్గుతాం అని చెప్పి 10,000 బదులు 20,000 వేస్తారు. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అంత బరువు మీద 20,000 అడుగులు వేయకూడదు. ఆల్రెడీ బరువు తగ్గే కొద్దీ బాడీలో ఫ్లక్చువేషన్ ఉంటుంది. బరువు తగ్గే కొద్దీ న్యూట్రిషన్ ద్వారా బోన్స్కి కాల్షియం అందుతూ ఉంటుంది, జాయింట్స్కి కాల్షియం అందుతుంది. సో ఇట్స్ ఓకే. 1,000 20,000 అడుగులు వేస్తున్నారు, దానికి తగ్గట్టుగా సప్లిమెంట్ యాడ్ చేసుకోవాలి. జాయింట్ సపోర్ట్, కాల్షియము ఇట్లా సప్లిమెంట్స్ యాడ్ చేసుకొని దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తూ నువ్వు 20,000 అడుగులు వేసావు అనుకో ఆరోగ్యంగా ఉంటావు. కానీ మనకి దొరికింది కదా అని అలవాటు అవుతుంది కదా అని చెప్పి 10,000 బదులు 20,000 అడుగులు వేసుకొని కేర్ తీసుకోకపోతే ఫ్యూచర్లో కీళ్ళు అరిగిపోయి జబ్బులు స్టార్ట్ అవుతాయి. కరెక్ట్? అంటే నేనేం చెప్తాను అనుకోండి, ఏదైనా అతి అనర్థం. కరెక్ట్? ఈవెన్ మ్యాంగోస్ నుంచి ఇంత పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోయా. మ్యాంగోస్ అయినా సరే అతిగా తినకూడదు. కాబట్టి మితంగా, అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్స్ ఓకే. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సీజన్ ఉన్న నెలలే కదా, ఈ 2 నెలలే కదా అని చెప్పి తెగ తినేసాను రోజుకి 4-5 కాయలు, ఏమైద్ది? సీజన్ సంవత్సరానికి 2 సార్లు వస్తుంది, 2 నెలలు వస్తుంది. అంటే మనం బతికున్నంత కాలం ప్రతి సంవత్సరం 2 నెలలు తినవచ్చు. ఇంక ఈ 2 నెలలే కదా, ఇంక జీవితకాలం తినము అన్నట్టే తినకూడదు. అర్థమవుతుంది అందరికీ కూడా. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీ నీడ్ టు బీ ఇన్ అవర్ లిమిట్స్. అంతా కూడా మన లిమిట్లో ఉంటేనే, మాట్లాడేటప్పుడు లిమిట్గా ఉండాలి, తినేటప్పుడు లిమిట్గా ఉండాలి. ఏ పని చేసినా అతి చేయకూడదు. అవునా కాదా? ఈరోజు చాలా మంది అతిగా తినటం వల్ల షుగర్లు, బీపీలు తెచ్చుకుంటున్నారు. అతిగా తినటం వల్ల అన్నం తినొచ్చు, రైస్ తినొచ్చు, మితంగా తింటే ఏ గోల ఉండదు. రోజుకో బిర్యానీ తిని పడేస్తే గందరగోళం జరుగుద్ది. కరెక్ట్? అవునా కాదా? సో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని లిమిటేషన్స్ మాకు అర్థమైన అన్న వాళ్ళు చేతుతారా? ఎంత తినాలో మాకు అర్థమైంది, ఎంత తినకూడదో అర్థమైంది, ఏ మాత్రం తింటే ఆరోగ్యంగా ఉంటుందో అర్థమైంది అన్న వాళ్ళు చేతుతారా?
సుఖీభవలో డబ్బాలు ఇచ్చి వదిలేసే బ్యాచ్ కాదు మేము. టాపిక్ కూడా ఉంటది. కాబట్టి ప్రతిరోజు టాపిక్ వింటే ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో అర్థమైద్ది. హ్యాండ్ డౌన్ చేయండి. ఇప్పుడు రేపొద్దున బీపీ వచ్చిందనుకో, జీవితకాలం ఉప్పు, కారాలు, ఊరగాయలు తినలేవు. అసలే పచ్చళ్ళ సీజన్. మామిడికాయలు, మాగాయలు, ఆవకాయలు గట్టిగా పెడుతున్నారు. ఇప్పుడు మనకి బీపీ వచ్చిందనుకో, జీవితకాలం పచ్చళ్ళు తినం. అదే ఉంది కదా కొత్త పచ్చడి 4 రోజులు తింటారు. ఆ తర్వాత అప్పుడప్పుడు తింటే ఓకే. ఇట్స్ ఓకే. జరిగిపోద్ది. అవునా కాదా? సో, యూ నీడ్ టు టేక్ కేర్. మనం ఆరోగ్యం గురించి మనమే కేర్ తీసుకోవాలి. అర్థమవుతుందా క్లియర్‌గా? సుఖీభావకొచ్చిన తర్వాత మేము టాపిక్స్ విని మా లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకున్నాం అన్న వాళ్ళు చేతుతారా? మా జీవన శైలిలో మార్పులు చేసుకున్నాం. మా ఆహారపు అలవాట్లో అంటే ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పులు చేసుకున్నాం అన్న వాళ్ళు చేతుతారా? ఆ! ఓకే. మూడవ పాయింట్ అడుగుతాను. ఆలోచన విధానం గూడా మారిందన్న వాళ్ళు చేతుతారా? ఆలోచన విధానాలు మారినాయి. ఆ! ఏం మారాలి? హ్యాండ్ డౌన్ చేయండి. యాక్చువల్‌గా నేను సింగపూర్ వెళ్ళాను లాస్ట్ 1 వీక్ బ్యాక్. 1 వీక్ నుంచి సింగపూర్‌లో ఉన్నాను. సింగపూర్‌లో డిస్నీ క్రూజ్ అని ఒక మంచి క్రూజ్ ఎక్కాను. క్రూజ్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ పెద్ద షిప్ అన్నమాట. ఎప్పుడైనా చూసారా క్రూజ్‌ని? చూసారా? క్రూజ్ చూసారా? స్టార్ క్రూజ్ ఎక్కారా? వెరీ గుడ్. స్టార్ క్రూజ్ వెరీ గుడ్. ఎంతమంది క్రూజ్‌లో ఎళ్లారు? హ్యాండ్ రైజ్ చేస్తారు. క్రూజ్‌లో వెళ్ళాం అన్న వాళ్ళు చేత్తారా? ఒకళ్ళు మా క్లబ్‌లో ఒకళ్ళున్నారు. ఇంకెవరైనా క్రూజ్‌లో వెళ్లారా? చాలా పెద్ద క్రూజు. చాలా పెద్ద క్రూజు. ఒక 6, 7 వేల మంది పడతారు దాంట్లో. ఒక 6,000-7,000 పీపుల్. అండ్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ ఉన్నారు. అక్కడ వెకేషన్‌కొచ్చినోళ్ళు డిఫరెంట్ కంట్రీస్ ఉన్నారు. ఒక 6, 7 వేల మందిలో. ఒక 10 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ టైమ్ క్రూజ్ ఎక్కా. 10 ఏళ్ల క్రితం కూడా కాదు. 2010లో. అంటే 15 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైమ్ క్రూజ్‌లో వెళ్ళాను సింగపూర్. అప్పుడెళ్ళినప్పుడు మన భారతదేశం వాళ్ళు చాలా తక్కువ మంది. కౌంటబుల్. వేరే దేశాలోళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే సింగపూరోళ్ళు, ఫిలిప్పీన్సోళ్ళు, వియత్నామోళ్ళు, ఇంకా చైనా ఇట్లా వీళ్ళెక్కువ. ఇప్పుడు నేను ఈసారి క్రూజ్ ఎక్కితే 2026కొచ్చేసరికి థర్డ్ టైమ్ నా క్రూజ్ జర్నీ. ఈ క్రూజ్ ఎక్కినప్పుడు భారతదేశం వోళ్ళు ఎంతమందున్నారో, మిగతా దేశం వోళ్ళు గూడా అంతమందున్నారు. అంటే భారతదేశంలో బాగా పెరిగిపోయారు. 16 ఏళ్లలో. ఈ 15, 16 ఏళ్లలో భారతీయులు ఆలోచన విధానం మార్చుకున్నారు. ఒకప్పుడు ఇలాంటి ఏమన్నా తిరగాలి అంటే జనాలెలా ఆలోచిస్తారంటే ఇదెందుకు ఖర్చు? అవునా కాదా? ఈ డబ్బులు పిల్లలకి ఉపయోగపడతాయి గదా! మనకి తెలిసిన తిరుగుళ్ళేంటంటే తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం, కాళహస్తి ఇయ్యే గదా! అంతే. ఎప్పుడైనా జీవితంలో ఒకసారి కాశీ. కాశీ, రామేశ్వరం, కన్యాకుమారి ఇంకెవరికైనా గుళ్ళ మీద వ్యామోహం ఉంటే తమిళనాడు ట్రిప్పు, కర్ణాటక ట్రిప్పు మొత్తం గుళ్ళే. ఎళ్ళామా, దర్శనం చేసుకున్నామా, ముగించుకున్నామా అంతే. కానీ ఇది తీర్థయాత్ర. కరెక్టా? గుళ్ళకెళ్ళటం, దర్శనం జేసుకోవటం, ప్రసాదాలు తినటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు జేసుకోవటం ఇది తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు. బట్ లీజర్‌గా వెకేషన్ అంటే మన భారతీయులకు ఒక 10 ఏళ్ల క్రితం పెద్ద భూతది. అవునా గాదా? ఎళ్లి ఖర్చు పెట్టుకొని అక్కడికి తిరగాల. ఇల్లు వదిలిపెట్టి తిరగాల. వ్యాపారాలు మానేసి తిరగాల. ఉద్యోగాలు ఆపేసి తిరగాల. అని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఈ 10 ఇయర్స్‌లో నేను గమనించింది నేను ఎళ్తూ ఉంటా కాబట్టి లాట్ ఆఫ్ కంట్రీస్‌కి దేవుడి దయ వల్ల నేను చాలా అంటే నేనేం జరుగుతుంది, కల్చర్ ఏం జరుగుతుంది, అసలు జనాలు ఎలా మారుతున్నారు ఇవి చూస్తూ ఉంటాననమాట. మన భారతీయులు విపరీతంగా వెకేషన్‌లకి వెళ్ళటం అలవాటు పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైంది. మనిషి అన్నాక పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా గొడ్డు చాకిరీ చేస్తుంటే, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏముండదు. కాబట్టి అప్పుడప్పుడు వెకేషన్‌లకెళ్ళాలి. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి అని చెప్పి అర్థమైంది. నేను ఒక క్వెషన్ అడుగుతాను. మీకు అందరికి ఆన్సర్ చెప్పండి. ఎంతమంది వెకేషన్‌కెళ్ళటం, బ్రేక్ తీసుకోవటం మంచిదే అంటారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? మంచిదేనా? వెకేషన్‌కెళ్ళటం, బ్రేక్ తీసుకోవటం మంచిదేనా? ఒకప్పుడు ఇది మంచిది కాదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ జనాలు మన ఇండియన్స్ ఎలా ఉంటారంటే, ఇట్స్ నాట్ గుడ్. ఎవడో డబ్బున్నోడు ఎళ్తాడు వెకేషన్‌లకి. డబ్బులు ఖర్చు పెట్టుకొని. పని పాట లేనోడు తిరుగుతాడు. అట్లా ఆలోచిస్తా ఉంటారు. బట్ ఇప్పుడు యాక్చువల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమైంది. మనిషి కష్టపడితే ఎంత ఇంపార్టెంటో, బ్రేక్ తీసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్టా? అందుకనే మన భారతీయుల్లో కలితే కూడా ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో కల్చర్ ఎలా ఉంటదంటే 4 డేస్ ఆర్ 5 డేసే వర్క్ చేస్తారు. మిగతా 2, 3 రోజులు ఫుల్లుగా లీజర్ టైమ్ స్పెండ్ చేస్తారు. అలా అని చెప్పి వాళ్ళేం సోమరిపోతులు కాదు.
భారతదేశంలో కంటే కూడా పెద్ద పెద్ద కంపెనీలు చాలా దేశాల్లో స్టార్ట్ చేశారు. ఎన్విడియా అని చెప్పి, మైక్రోసాఫ్ట్ అని, గూగుల్ అని, మెటా అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. బోయింగ్ ఇట్లా పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు బ్రేక్ తీసుకుంటూ కూడా పెద్ద పెద్ద వ్యవస్థలనే స్థాపించగలిగారు. కాబట్టి బ్రేక్ అనేది అపార్థం, అనర్థం ఏం కాదు. బ్రేక్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదే. అర్థమవుతుందా క్లియర్‌గా? సో, మీకెవరికన్నా డ్రీమ్ ఉందా? చచ్చిపోయే లోపల ఒకసారైనా ఫారిన్ కంట్రీ ఎళ్ళాలని ఎవరికన్నా కోరిక ఉందా? ఇదే మేము ఎక్కిన క్రూజు. డిస్నీ అడ్వెంచర్ అని చెప్పి యాక్చువల్‌గా ఇది అమెరికన్ క్రూజ్ అన్నమాట. మొన్న మార్చ్‌లోనే సింగపూర్ జలాల్లోకొచ్చింది. అంటే సింగపూర్‌లోకి సెయిలింగ్‌కి పర్మిషన్ ఇచ్చారు. మొన్న మార్చ్ నుంచే. యాక్చువల్‌గా ఇది ఎక్కాలంటే యూరోప్ కానీ, యూఎస్ కానీ వెళ్ళాలి. యూకే ఆర్ యూఎస్ అట్లా ఎళ్ళాలి. వేరే కంట్రీస్‌లోనే ఉంటది. మనకి దగ్గరగా ఏషియన్ కాంటినెంట్‌లో ఏ కంట్రీలో కూడా ఈ క్రూజ్ ఆపరేట్ అవ్వదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ లాస్ట్ మంత్ మార్చ్ నుంచి మనకి సింగపూర్ నుంచి క్రూజ్ సెయిలింగ్ ఉంది. అండ్ గాడ్స్ గ్రేస్ ఈ పిల్లల కోరిక మేరకు వెళ్ళాం. ఓకే. సో, ఈ క్రూజ్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ క్రూజ్ అన్నమాట. చూపించు ఒకసారి. 19 ఫ్లోర్‌లు ఉంటది లోపల. 19 ఫ్లోర్స్ ఉంటది. కింద 5 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అంతా కూడా స్టాఫ్ ఉంటారు. ఈ 4 ఫ్లోర్స్. ఓ 1400 మంది జనాలుంటారు. మన 5,000 మందికి పని చేయటానికి. అంటే క్రూజ్‌లో ఎక్కే 4, 5,000 మందికి పని చేయటానికి ఒక 1400 మంది జనాలుంటారు. 4 ఫ్లోర్స్ వరకేమో స్టాఫ్‌కుంటాయి. 5థ్ ఫ్లోర్ నుంచి 8థ్, 9థ్ వరకు ఎంటర్‌టైన్‌మెంటు, హోటల్స్, థియేటర్‌లు ఇంకా చాలా ఉంటాయి. షాపింగ్ మాల్స్. ఇంకా 9-18 వరకు రూమ్స్ ఉంటాయి. ఆ పైన స్విమ్మింగ్ పూలు ఇంకా చాలా ఉంటాయి. కిడ్స్ చిన్న పిల్లలకి ప్లే ఏరియా ఇలా చాలా ఉంటాయి. అండ్ ఈ క్రూజ్‌లో బెనిఫిట్ ఏంటంటే స్లైడ్ తీసేయి. ఎర్లీ మార్నింగ్ 5కి మొదలుపెడితే ఇది తింటాం. రాత్రి 1 గంట దాకా తినొచ్చు. ఎంత తింటే అంత. పొద్దున్న లెగిస్తే టిఫిన్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వరుసగా ఒక 15 రెస్టారెంట్లు ఉంటాయి లోపలే. ఒక 15 రెస్టారెంట్లు ఉంటే ఒక రెస్టారెంట్ ఒక టైము, ఇంకో ఇప్పుడు 9కి ఒక రెస్టారెంట్ క్లోజ్ అయిందన్నారనుకో, 9కి ఇంకో రెస్టారెంట్ ఓపెన్ అయిద్ది. 11కి ఆ రెస్టారెంట్ క్లోజ్ అయిందన్నారనుకో, 11కి ఇంకో రెస్టారెంట్ క్లోజ్ అయిద్ది. ఇలా రాత్రింబగలు తినొచ్చు. ఎవరికన్నా కోరిక ఉందా? తెగ తినాలి సార్. కోరిక ఉంటే చేస్తారా? ఆ కోరిక నెరవేరే రోజు ఆ క్రూజ్‌లోకెళ్తే, గురువుగారు మీరిలా చేయెత్తకూడదు. మీరు బరువు తగ్గడానికి వచ్చి. ఆ! అర్థమైందా? మొత్తం ఇంకా డ్రింక్స్ ఉంటాయి. మందు బ్యాచ్‌లకి మందుంటది. రకరకాల మందులుంటాయి. మందు బ్యాచ్‌లకి. ఆయన నన్ను చూస్తున్నాను అర్థమైందా? ఆ! సో, రకరకాల మందులుంటాయి. అన్‌లిమిటెడ్ బీర్లుంటాయి. ఆ! ఫుడ్డు, డ్రింక్సు, టీలు, కాఫీలు ఎక్కడ పడితే అక్కడ మెషిన్‌లుంటాయి ఫ్లోర్‌లన్నిటిలో కూడా. ఐస్ క్రీమ్ మెషిన్‌లుంటాయి. క్యాజినో ఉంటది. దీంట్లో క్యాజినో లేదు. ఎందుకంటే డిస్నీ అడ్వెంచర్ పిల్లలది. చిన్న పిల్లల కోసం డిస్నీ థీమ్‌తో తయారు చేశారు కాబట్టి దీంట్లో క్యాజినో లేదు. అదర్ దెన్ దట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఒక మనిషికి ప్రశాంతత ఎక్కడన్నా ఉంది అంటే అక్కడే. ఎందుకంటే నెట్ కూడా పనిచేయదు. ఓన్లీ మొబైల్ డేటాలో మెసేజ్‌లు పెట్టుకోవడానికి మాత్రమే అంతకుముందయితే అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఇచ్చారు. ఒకవేళ మనం ఏదైనా కొనుక్కోవాలంటే వాళ్ళే చెప్తారు. ఎందుకు సార్ ప్రశాంతంగా 3 రోజులు ఉండక మళ్ళీ వైఫై ఎందుకు కొనుక్కోవటం అని అడుగుతారు క్రూజ్‌లో వాళ్ళు కూడా. ఎందుకంటే జస్ట్ ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక లీజర్ టైమ్ ఎంజాయ్ చేయటానికి, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయటానికి. ఆహ్, ఎవరికన్నా కోరికుందా? జీవితంలో ఒక్కసారైనా ఫారిన్ కంట్రీ ఎళ్ళాలి అని వాళ్ళు చేత్తారా? ఒకసారైనా ఎళ్ళాలి. పెద్ద విషయం కాదు ఇప్పుడు ఎళ్ళటం కూడా. కరెక్టేనా? ఎప్పుడైనా క్రూజ్ ఎక్కాలని కోరికుందా? హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము కూడా క్రూజ్ ఎక్కాలన్న వాళ్ళు చేత్తారా? ఆ క్రూజ్‌లే కాదు కానీ మంచి క్రూజ్ చెప్తా ఇంకోసారి. ఈసారి ఎప్పుడన్నా మీరు క్రూజ్‌కెళ్ళేటప్పుడు నన్ను అడగండి. ఏ క్రూజ్ ఎక్కమంటారు నేను చెప్తా. ఎందుకంటే ఇప్పటికి 3 క్రూజ్‌లు అయిపోయినాయి. కాబట్టి ఏ క్రూజ్ మంచిదో నేను చెప్తా. ఏ ఏజోళ్ళకి ఒక్కొక్క ఏజోళ్ళకి ఒక్కొక్క క్రూజ్ మంచిది. ఇప్పుడు పిల్లల ఏజ్‌కి డిస్నీ క్రూజ్ మంచిది. పెద్దల ఏజ్‌కి ఇంకో క్రూజ్ మంచిది. అలా రకరకాల క్రూజ్‌లున్నాయి. సో, ఓకే. ఎనీవే టాపిక్‌లోకెళ్ళిపోదాం. అసలు మనిషికి ఎందుకు బ్రేక్ తీసుకోవాలి? దానివల్ల మన ఆరోగ్యానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటో కొన్ని పాయింట్స్ చెప్తాను. సో, ఇక్కడ సుఖీబావుకొచ్చినోళ్ళు చాలా మంది బరువు పెరిగినోళ్ళున్నారు చాలా మంది. నేను ఇక్కడికొచ్చిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు. బరువు తగ్గాను నేను అన్న వాళ్ళు చేత్తారా? హ్మ్. బరువు పెరగడానికి మనిషికి 2 కారణాలుంటాయి. ఒకటి శారీరకమైన ఇబ్బంది. అంటే క్యాలరీలు ఎక్కువ తినటం, తక్కువ ఖర్చు పెట్టడం. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతారు.
అంటే హెర్బల్ లైఫ్ ఎలా తగ్గిస్తుంది బరువు అంటే క్యాలరీ మేనేజ్మెంట్ చేస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ మీరు మీ బాడీకి రోజు మొత్తం మీద 1800 క్యాలరీల ఆహారం కావాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2500 క్యాలరీ 2500 క్యాలరీల ఆహారం రోజు తింటున్నారు. 1800 మాత్రమే బాడీ ఉపయోగించుకుంటది. మిగతా 700 జమేసుకుంటది. అదంతా కూడా కొవ్వులాగా తయారవుతా ఉంటది. ఇలా ఎప్పుడైతే మనిషికి 9000 క్యాలరీస్ ఎక్సెస్ ఫుడ్ లోపల జమ అయిందో, స్టాక్ అయిందో అప్పుడు 1 కేజీ వెయిట్ పెరుగుతారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక మనిషి బరువు పెరగడానికి కారణం బాగా తినటం, ఖర్చు పెట్టకపోవటం. రెండో కారణం కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా బరువు పెరుగుతారు. లైక్ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. లేకపోతే ఏదన్నా స్టెరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు బరువు పెరుగుతారు. లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా, ఇంజ్యూరీ అయినా దాని వల్ల చెడు నీరు బాగా పెరిగిపోయి దానివల్ల కూడా బరువు పెరుగుతారు. ఒక మనిషి వెయిట్ పెరగడానికి ఇంకో కారణం ఇది. రెండో అతి ముఖ్యమైన కారణం మనిషికి మానసిక ఒత్తిడి పెరిగినా కూడా బరువు పెరుగుతారు. తెలుసా? మనిషి మానసిక ఒత్తిడి పెరగడానికి కారణం లాట్ ఆఫ్ రీజన్స్. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అవ్వచ్చు, లేకపోతే మన కెరీర్‌లో ముందుకెళ్ళలేకపోవటం అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ట్రబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోకపోవటం అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి పీస్ ఆఫ్ మైండ్ లేక అంటే బాధ్యతలు ఎక్కువైపోయి అటు కుటుంబం, ఇటు వ్యాపారం, ఇటు ఉద్యోగం, ఇంకా ఏ పనులు అన్ని పనులు ఒకళ్ళే బ్యాలెన్స్ చేయాల్సి వస్తూ దానివల్ల తట్టుకోలేక మనిషి మానసిక ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు. కరెక్ట్? అంటే సుఖీభావకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా కేవలం తినే బరువు పెరుగుతారంటే నేను ఒప్పుకోను. చాలా మంది నాకు చెప్తారు. కానీ నేను అసలు సరిగ్గా తినను. వాళ్ళు చెప్పేది కూడా వాస్తవం. వాళ్ళు సరిగ్గా కూడా తినరు పాపం. కొంచెం తింటే కూడా గ్యాస్ వచ్చేస్తది. కొంచెం తింటే అరగదు. కొంచెం తినకపోతే నీరసాలు వస్తుంటే వాళ్ళు బరువు పెరిగిపోతుంటారు. సో, ఒక మనిషి బరువు పెరగడానికి కారణం శారీరకమైన అనారోగ్యం అయితే, రెండో కారణం మానసికమైన అనారోగ్యం. మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ పెరిగినప్పుడు ఏమైద్దంటే మనిషికి లోపల ఒక హార్మోన్ రిలీజ్ అయిద్ది. దాని పేరు కార్టిజాల్ అంటారు. ఈ కార్టిజాల్ ఏం చేస్తదంటే బాడీలో టాక్సిన్స్‌ని పెంచేస్తది లోపల. అంటే చెడు నీరు, విష పదార్థాలను పెంచి ఈ టాక్సిన్స్‌ని ఏం చేస్తదంటే లోపల స్టాగ్నేట్ ఎలా చేస్తది. లోపల ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతాయి అక్కడ. పెరిగిపోయి ఆ పార్ట్ అంతా ఉబ్బిపోద్ది. కొంతమందికి పొట్ట దగ్గర టాక్సిన్స్ పెరిగిపోతాయి గట్‌లో. కొంతమందికి హిప్స్ దగ్గర, కొంతమందికి థైస్ దగ్గర, కొంతమందికి చెస్ట్ దగ్గర. ఇట్లా కొంతమందికి టాప్ టు బాటమ్ పైనుంచి కింద దాకా బరువు పెరిగిపోతా ఉంటారు. సో, ఈ మానసిక ఒత్తిడి కంట్రోల్ అవ్వటానికి చేయాల్సిన ఒక పని చెప్తాను. చాలా పనులు చాలా సార్లు చెప్పాను సుఖీభావలో టాపిక్ రూపంలో. కాపోతే ఇప్పుడు మానసిక ఒత్తిడి తగ్గటానికి మనం చేయాల్సిన ఒక పనేంటంటే ఆహ్, స్వల్పమైన విరామాలు తీసుకోవటం. షార్ట్ బ్రేక్స్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందా క్లియర్‌గా? సో, ఈ షార్ట్ బ్రేక్స్ ఇన్ అవర్ మన జీవితంలో కొన్ని స్వల్పమైన విరామాలు తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ మానసికంగా కొన్ని పాయింట్స్ చెప్తాను. అర్థమవుతుందా క్లియర్‌గా? ఎంతమందికి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానో? ఆ! కొత్తోళ్ళకి మేబీ అనిపించొచ్చు సార్ నేను బరువు తగ్గడానికొస్తే వీళ్ళేదో చెప్తున్నారు అనుకోవచ్చు. బరువు తగ్గడానికి ఒక పార్టే మెంటల్ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. దాంట్లో ఒక పార్టే మనిషి అన్నాక కాస్త బ్రేక్స్ తీసుకోవాలి అంతే. సో, అలా బ్రేక్స్ తీసుకోవటం వల్ల మనిషికి ఆరోగ్యం ఎలా పెరుగుద్ది? మొట్టమొదటి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఎ షార్ట్ బ్రేక్స్ ఐదర్ 6 మంత్స్‌కొకసారో, లేతే 1 ఇయర్‌కొకసారో, లేతే వారానికొకసారో, ఈవెన్ వారానికొక్కసారి కూడా బ్రేక్ తీసుకోవాలి. అందుకనే 6 రోజు 6 డేస్ ఆఫ్ లేబర్, 1 డే ఆఫ్ రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. మనందరం భారతీయులు కాబట్టి. ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో అనుకో 5 డేస్ ఆఫ్ లేబర్, 2 డేస్ ఆఫ్ రెస్ట్ ఉంటది. బట్ వి ఆర్ ఇండియన్స్. మన భారతీయులం. కాబట్టి కనీసం 6 డేస్ ఆఫ్ లేబర్, 1 డే ఆఫ్ రెస్ట్. అంటే 6 రోజులు కష్టపడాలి. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఏదైతే ఉందో అది 6 రోజులు కష్టపడాలి. ఒకరోజు పూర్తిగా మనసులో ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం గురించి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. దాన్నే షార్ట్ బ్రేక్ అంటారు. అలాగే కుదిరినప్పుడు 6 మంత్స్‌కి ఒకసారి ఒక 3, 4 డేస్ ఏదన్నా అన్ని బ్రేక్స్ అంటే 3, 4 రోజులు వెకేషన్ లాగా వెళ్ళాలి. దీన్ని బ్రేక్ అంటారు. దీన్ని తీసుకోవటం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? షార్ట్ బ్రేక్ తర్వాత మనం చేసే ఏ పనైనా సరే ఆ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు రోజు మొత్తం పని చేస్తూ ఉన్నారనుకోండి, బ్రెయిన్ అంతా డ్రైన్ అయిపోద్ది. అంటే అలిసిపోద్ది శరీరం అంతా. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ఆలోచనలు రావు. అంటే క్రియేటివ్ థాట్స్ ఆర్ న్యూ థాట్స్ వస్తాయా మనిషికి? జీవితం ఎలా అయితదంటే రొటీన్ అయిపోద్ది. మొనాటనీ అయిపోద్ది. అవునా? పొద్దున్న లేచామా, పని చేశామా, తిన్నామా,
పడుకున్నావా, తెల్లారిందా, అంతే కదా. మన గుంటూరులో ఇప్పుడు గుంటూరులో నేను ఉంటాను కాబట్టి నాకు తెలిసి గుంటూరులో వాళ్ళు షార్ట్ బ్రేక్ అంటే సినిమాకి వెళ్తారేమో మహా అయితే, అంతే కదా సార్. మంచిగా ఆదివారం ఫస్ట్ షోకి వెళ్తే ఫ్యామిలీతో అదే ఒక పెద్ద బ్రేక్. ఇప్పుడు సినిమాలు కూడా ఎవడు పెద్దగా చూడట్లేదు కాబట్టి చిన్న పిల్ల ఫ్యామిలీతో హోటల్కి వెళ్తే అది బ్రేక్. కానీ వీక్లీ వన్స్ లేకపోతే 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అట్లా బ్రేక్ తీసుకోవటం వల్ల మన మన పని మీద ప్రొడక్టివిటీ పెరుగుద్ది. మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, ఫోకస్ పెరుగుద్ది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ పెరుగుద్దో, ఫోకస్ పెరుగుద్దో మన పని తేలికైపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చిన్న స్టోరీ చెప్పనా, మీ అందరికీ ఉపయోగపడే స్టోరీ చెప్పండి. టీచర్స్ అందరు స్టోరీలతోనే కదా పిల్లలు అర్థమయ్యేలా చెప్తారు. ఒక అతనికి ఒక ఒక అడవిలో ఒక ఇద్దరు మనుషుల్ని చెట్లు కొడతానికి పెడతారంట. అతను ఏం చెప్తాడంటే పొద్దు నుంచి సాయం దాకా నువ్వు ఎన్ని చెట్లు కొడితే అంత డబ్బులు అన్నారంట. ఇది విన్నారా ఎప్పుడన్నా? విన్నాం అన్న వాళ్ళు చేస్తారు. విన్నాం. విన్నారు? విన్నారు. కొంతమంది విన్నారు, చాలా మంది విన్నారు. సో అతను ఇంకేం చెప్తారంటే పొద్దు నుంచి సాయం దాకా నువ్వు ఎన్ని చెట్లు కొడితే చెట్టుకి ఎంత. ఒక అతను ఆశ ఎలాగైనా సరే ఎక్కువ కొట్టాలని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయి తెగ కొడతా ఉంటాడంట. ఇంకొక అతనేమో 2-3 చెట్లు కొడతాడంట, కాసేపు కూర్చుంటాడంట. సాయంత్రం అయ్యేసరికి ఎవరైతే పొద్దునుంచి సాయంత్రం దాకా అలసట పడి కొడుతూనే ఉన్నాడో అతని చెట్ల కంటే కూడా 2-3 చెట్లు కొట్టి బ్రేక్ తీసుకున్నవాడికి చెట్లు ఎక్కువ అయినాయంట. అర్థం కాల. కాసేపు అయిన తర్వాత యజమాని వచ్చి డబ్బులు ఇచ్చేసాడంట. తర్వాత వచ్చి అడిగాడంట, ఇదేంటి నేను పొద్దునుంచి రాత్రి దాకా తెగ కొడుతున్నాను చెట్లు, నాకేం ఇన్ని అయినాయి, నువ్వేం పొద్దున్నుంచి కాసేపు కొడుతున్నావు, కాసేపు బ్రేక్ తీసుకున్నావు, కాసేపు కొడుతున్నావు, కాసేపు బ్రేక్ తీసుకున్నావు అంటే ఆయన అన్నాడంట, నేను ఈ గ్యాప్లో నా గొడ్డలకి పదును పెడుతున్నాను, నువ్వేమో కొడుతూనే ఉన్నావు, అందువల్ల నీకు చెట్లు ఎక్కువ రాలేదన్న. అంటే మనిషి గ్యాప్ తీసుకోవటం వల్ల మన బుర్రకు కూడా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ పెరుగుద్ది, పదును వస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? యూ ఆర్ డూయింగ్ రైట్. ఎవ్రీ డే చేస్తున్నాం. కొత్త ఆలోచన ఏం రావు. బుర్ర అంతా పాడైపోయి డ్రైన్ అయిపోయి క్రియేటివ్గా ఉండాలి, ప్రొడక్టివ్గా ఉండాలి, ఫోకస్ ఇంప్రూవ్ అనేది ఉండదు. కాకపోతే మన భారతీయులు ఏంటంటే బ్రేక్ అంటే పెద్ద బూతులాగా ఆలోచిస్తారు. అదొకటే పెద్ద కష్టమైన పని. రెండోది, ఎప్పుడైతే మనం బ్రేక్ తీసుకుంటామో మనకు చేసేది ఏంటంటే మనం బ్రెయిన్ అనేది బూస్టింగ్ అవుతుంది, అంటే ఫ్రెష్నెస్ ఇస్తుంది. అర్థమవుతుందా క్లియర్గా? చాలా మంది దగ్గర ఉన్నది ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆలోచించి కూడా ఫ్రెష్ థాట్స్ ఏం రావు. ఆ ఫ్రెష్ థాట్స్ రావాలన్నా యూ నీడ్ టు టేక్ ద బ్రేక్స్. మూడోది, మానసిక ఒత్తిడి తగ్గుద్ది ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటాం. చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఇదే, మానసిక ఒత్తిడి. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. వెకేషన్కి వెళ్ళడం కరెక్ట్ అంటారు, తప్పు అంటారు? తప్పు లేదు, కరెక్ట్ అని వాళ్ళు చేస్తారా? వెళ్ళొచ్చా? కాకపోతే ఒక్కటి సుధీర్ సార్ చెప్పారు, వెకేషన్కి వెళ్ళమని అప్పు చేసి వెళ్ళకూడదు. అదో పెద్ద సమస్య అయితే మరలా. సార్ మన దగ్గర డబ్బులు లేవులే కానీ బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ ఇస్తారంట సార్, వెకేషన్కి వెళ్ళమంటున్నారు అని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో, అట్ట వెళ్ళమాకండి అమ్మ, కష్టపడి సంపాదించి వెళ్ళండి, అప్పు చేసి వెళ్ళమాకండి. అప్పు చేస్తే వెళ్ళిన 4 రోజులు కర్పూరంలాగా డబ్బులు అయిపోతే వెనక్కి వెళ్ళిన తర్వాత అది కడతానికి సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ అదో పెద్ద మెంటల్ స్ట్రెస్. అవునా కాదా? బాగా సంపాదించండి, ఖర్చు పెట్టండి, తప్పేం కాదు. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం వెళ్తామో ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రెస్ కంట్రోల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్, మనం ఎప్పుడైతే ఇలా బ్రేక్స్ తీసుకుంటామో మన ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? బ్రేక్స్ విల్ గివ్ హ్యాపీనెస్. అది మన బాడీలో డోపామైన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త థింగ్స్ చూస్తున్నాం, కొత్తగా ఎంజాయ్ చేస్తున్నాం, కొత్త ఇప్పుడు మొన్న యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాను సింగపూర్లో. రకరకాల రైడ్స్ ఉన్నాయి అక్కడ, రకరకాల రైడ్స్. ఎక్కేటప్పుడేమో డబ్బులు ఇచ్చి టెన్షన్ తెచ్చుకోవడం అవసరమా అనిపిస్తుంది, దిగినాకేమో భలే ఉంది అనిపిస్తుంది. ఎంతమంది రోలర్ కోస్టర్లు ఎక్కారు? హ్యాండ్ రైస్ చేస్తారా? రోలర్ కోస్టర్ ఎక్కామన్న వాళ్ళు చేస్తారా? గుంట గ్రౌండ్లో జెయింట్ వీల్ కాదమ్మా రోలర్ కోస్టర్. మీకు ఒక విషయం చెప్పనా ఏమనుకోమాకండే, మీరు కూడా ఏమనుకోకూడదు. భారతదేశంలో ఒక వండర్లాలో ఎక్కండి రైడ్స్ ఏమన్నా ఎక్కాలంటే. వండర్లా తెలుసా మీకు ఎవరికన్నా?
అట్లాంటి పెద్ద పెద్దలో, లేకపోతే అమెరికా వేరే కంట్రీస్లో వెళ్ళి ఎక్కండి, జెయింట్ వీల్ ఎక్కమాకండి. గుంట గ్రౌండ్లో ఆ గ్రౌండ్లో పెడతారే, అసలు దానికి కేరే తీసుకోరు. ఎక్కమాకండి, పిల్లల్ని కూడా ఎక్కి మాకండి, జాగ్రత్త కావాలి. అర్థమైందనా? ఇప్పుడు బయట టైటానిక్ షిప్ ఉంటుంది, ఎప్పుడైనా చూసారా ఎగ్జిబిషన్ టైటానిక్ షిప్? చూసారా? చూసామన్న వాళ్ళు చేస్తారా? అక్కడ టైటానిక్ షిప్ కూడా ఉంది ఫారెన్ కంట్రీస్ లో, వాళ్ళు మొత్తం ప్రొటెక్షన్ చేస్తారు. మన వాళ్ళు ఎక్కేస్తారు పోతే పోయారు, అటు పోయి అట్టే పోతారేమో మనకి తెలియదు, జాగ్రత్త కావాలి. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే, ఎవ్రీథింగ్ విల్ బి టేక్. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీలో వెళ్ళాం అనుకో, అంటే ఫారిన్ కంట్రీ గొప్ప మంది చెడ్డాన్ని నేను చెప్పట్లా, వాళ్ళు మనకంటే ముందు ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది చాలా విషయాల్లో కూడా, మనం ఇంకా వెనకబడి ఉన్నాం అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, హ్యూమనాయిడ్స్, ఇట్లా ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేరే సింగపూర్ ఈజ్ ఏ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ ఆల్సో. వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సింగపూర్. సింగపూర్ డాలర్ యూఎస్ డాలర్ సమానంగా ఉంది ఇప్పుడు సుమారుగా. $95 యూఎస్ డాలర్ అంటే సింగపూర్ డాలర్ $75 దాకా ఉంది. కాదు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనిషికి ఎప్పుడైతే బ్రేక్స్ తీసుకుంటాం, ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయింది. షుగర్లు కంట్రోల్ అవుతాయి, బీపీలు కంట్రోల్ అవుతాయి, ఆరోగ్య సమస్యలు, నిద్ర చక్కగా పడుతుంది. ఎందుకంటే బ్రేక్ తీసుకుంటాం కాబట్టి, ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి హ్యాపీగా ఉండగలం. అవునా కాదా? నెక్స్ట్, ఇదంతా కూడా ఫిజికల్గా. మానసికంగా ఏంటి? మనం బ్రేక్ తీసుకోవటం వల్ల, అలాంటి వెకేషన్కి వెళ్ళటం వల్ల మన గోల్ మనం అచీవ్ చేసుకొని వెళ్తాం చూడండి, అది ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. అందుకనే ఒకవేళ మీ పిల్లలకి వెకేషన్ ఇవ్వాలనుకో పిల్లలకి కూడా ఒక టాస్క్ ఇవ్వండి కంపల్సరీగా. ఏంటి? నువ్వు ఈ క్లాస్లో ఈ గ్రేడ్ తెచ్చుకుంటే, లేకపోతే ఈ ర్యాంక్ తెచ్చుకుంటే, ఈ పని చేస్తే మిమ్మల్ని వెకేషన్ తీసుకెళ్తాం, టాస్క్ ఇవ్వాలి. అలా ఇస్తే ఆ గోల్ అచీవ్ చేసినందుకు వాళ్ళని తీసుకెళ్లారనుకో, వాళ్ళల్లో కూడా చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అవునా కాదు? అదే మనం ఉన్నాం, వీఆర్ పెద్దవాళ్ళం కాబట్టి మనం ఏదన్నా పని పెట్టుకున్నాం, ఆ పని కంప్లీట్ అయితే వెకేషన్కి వెళ్ళాలి అట్లా అనుకోండి. ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత మనం ఆ పని చేస్తే, ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు మనకి మెంటల్గా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు దిగులు, బాధ, చింతతో ఉంటే ఆరోగ్యం వస్తుందా పోద్దా? సర్వనాశనం అయిపోద్ది, దెబ్బకి పోద్ది మొత్తం ఆరోగ్యం అంతా కూడా. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండటం కూడా ఇంపార్టెంటే, కరెక్టా? కానీ చాలా మంది చేస్తారు ఏంటో తెలుసా? ఆనందంగా ఉండాలి చెప్పి డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న జబర్దస్త్ లాంటివి చూస్తూ ఉంటారు. చూడకూడదు అట్లాంటి పిచ్చి పిచ్చి. అన్ని డబుల్ మీనింగ్లే. డబుల్ మీనింగ్లు ఉండి జోకులు కాదు కదా మనకు కావాల్సింది. అవునా కాదా? చూస్తారు లేదా మీ వ్యక్తిగతంలో కానీ, బట్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఒప్పుకుంటారు? సో ఇలా బ్రేక్ తీసుకోవటం వల్ల మనిషికి హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గోల్ అచీవ్ చేసుకొని వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం, చాలా న్యూ థింగ్స్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? ఉండదంటారా? ఉంటుందా? చాలా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ. నేను చాలాసార్లు, ఇప్పుడు నేను 8 టైమ్స్ అమెరికా వెళ్ళా. ఇప్పటికి 8 టైమ్స్ వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడల్లా నాకు అమెరికన్స్లో నచ్చే ఒక గుణం ఏంటంటే, వాళ్ళు ఎవరో తెలియపోయినా సరే, అన్నోన్ పర్సన్ అయినా సరే గుడ్ మార్నింగ్ చెప్తారు, హౌ ఆర్ యూ అంటారు, ఇలా మంచిగా పలకరిస్తారు. వాళ్ళెవరో మనకి తెలియదు, నేనెవరో. ఈవెన్ సపోజ్ మన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం, అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది, కస్టమ్స్ కంప్లీట్ అయింది, బయటికి వెళ్ళగానే వాళ్ళు విష్ చేస్తారు. కస్టమ్స్లో కూడా వాళ్ళు విష్ చేస్తారు. అందరినీ ఏమంటారు, హౌ ఆర్ యూ అంటాం, గుడ్ మార్నింగ్ అంటాం, పలకరియటం చేస్తారు. మన భారతదేశంలో జనాభా ఎట్లా ఉంటుంది తెలుసా? మా క్లబ్కి వస్తారు, పక్క పక్కనే కూర్చొని, వాడెవడు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు. కనీసం విష్ చేసుకుందాం, గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం, అట్లా ఏం ఉండదు. అంటే ఆ ఫీలింగ్, మనకు అలవాటైన కల్చర్ ఇదంతా కూడా, పక్కనోళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. బట్ అక్కడ కంట్రీస్లో అలా కాదు, కొంచెం మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? ఈవెన్ నా క్లబ్లో కూడా నేను చూస్తూ ఉంటాను, వాళ్ళెవరు వీళ్ళకి తిరిగి, వీళ్ళెవరు పక్క పక్కనే కూర్చుంటారు, మరలా సేమ్ టైం వస్తారు, పక్క పక్కనే కూర్చుంటారు, కానీ ఎవరెవరో కూడా తెలియదు. అంటే అది ఎందుకు నేను తప్పు అంటున్నానంటే, చాలా తప్పు అది. మనం ఒకరికొకరు తెలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఒకరికొకరు విష్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు, ఎస్పెషల్గా అమెరికా వెళ్ళినప్పుడు
వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత అడ్వాన్స్డ్ నవ్వుతూ పలకరిస్తారు. అది చాలా హ్యాపీనెస్‌ని క్లియర్ చేస్తది. ఈవెన్ క్లబ్‌లో కూడా మా కోచెస్‌కి అదే చెప్తా. ముందు వాళ్ళు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పండి. విష్ చేయండి. కొంతమంది మా కోచెస్ వాళ్ళ కస్టమర్ అయితేనే విష్ చేస్తారు. మా కస్టమర్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్. వేరే కూర్చో. ఇంక అంతే. అట్ట ఉండకూడదు కదా! ఉండొచ్చా? ఉండొచ్చా? ఆ! చాలా డేంజర్ అది. అండ్ థెర్ ఈస్ నాట్ అబౌట్ మనీ. మనకి డబ్బుల గురించి కాదు కానీ అదొక కల్చర్. ఆ కల్చర్ మనం అలవాటు చేసుకోగలిగితే మనం అందరితో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. 2, 3 రోజుల్లో పరిచయం అయిపోతారు అందరూ. ఇంక అయిపోద్ది. 1 ఆర్ 2 డేస్ మాత్రమే కొత్త. గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, పేరు అడగటం, విష్ చేయటం 1 ఆర్ 2 డేసే. థర్డ్ డే ఆటోమేటిక్‌గా అందరికి అలవాటైపోతారు. ఇంక ఫోర్త్ డే నుంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వస్తది. ఆ క్లబ్‌కొస్తున్నప్పుడు గూడా కాసేపు ఆ బాధలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 8:30-9:30 క్లబ్ టైమింగ్స్. ఏదో హాస్పిటల్‌కెళ్ళినట్టు తప్పదు ట్రీట్‌మెంట్‌కెళ్తున్నాం అన్నట్టు, లేకపోతే ఫిజియోథెరపీకెళ్తున్నట్టు ఉంటే ఏం బావుంటది చెప్పండి? అవునా కాదా? హాస్పిటల్ టైం అయిందిరా బయలుదేరండి. అలా ఉండకూడదు. లేకపోతే ఫిజియోథెరపీ ఒక నెల రోజులు చేయించుకోమన్నారు ఆ టైంకి అలా ఉండకూడదు. క్లబ్‌కొస్తున్నాం అంటే హ్యాపీనెస్ రావాలి. చక్కగా సరదాగా మాట్లాడుకోవటం, సరదాగా టాపిక్‌లినటం, సరదాగా షేక్ తాగడం, సరదాగా ఎఫ్రెష్ తాగడం, సరదాగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకోవడం. దట్ విల్ గివ్స్ హ్యాపీనెస్. అందుకనే సుఖీభావలో నెలకొక రోజు ఫ్యామిలీ డే అని పెడతాం ఈవెంట్. చక్కగా రికగ్నిషన్ చేసుకొని ఒకే డ్రెస్ కోడ్‌లో పెట్టి గేమ్స్ ఆడిస్తాం, డాన్స్‌లేపిస్తాం, రికగ్నిషన్ చేస్తాం. అన్నీ చేస్తాం. మనోళ్ళకి ఇదంతా కొత్త. ఏందిది? ఆ! షేక్ తాగడానికి పిలిచి డాన్స్ చేయమంటారేంది? గేమ్స్ ఆడమంటారేంది? మాకేం పని పాట నవ్వమంటారేంది? నవ్వటం కూడా చాలా మందికి కష్టం మన భారతదేశంలో. అరె! నవ్వొచ్చు కదరా! అంటే చాలా మంది నవ్వరు. అవునా కాదా? స్మైల్ ఎ లాట్. ఇట్ గివ్స్ మై వి ఆర్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్. కరెక్టా? వి ఆర్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్. మనకి ఉచితంగా మంచిగా నవ్వటానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. వి ఆర్ నాట్ స్పెండింగ్. మనం ఏమైనా స్పెండ్ చేస్తున్నాం డబ్బులని ఖర్చు పెడుతున్నామా? కరెక్టా? నవ్వుతాం అలవాటుందా మీకెవరికన్నా? నవ్వుతారా? చక్కగా నవ్వుతూ ఉండండి. నవ్వుతూ పలకరించండి. పొద్దున్న లేచి నుంచి రాత్రి అప్పుడు మన దగ్గరికి వస్తున్నోళ్ళు చాలా మంది చాలా రకాల ఇబ్బందులతో వస్తారు. ఈవెన్ నా కోచెస్‌కి అదే చెప్తా. రకరకాల ఇబ్బందులతో వచ్చినప్పుడు జస్ట్ ఒక చిరునవ్వు వాళ్ళలో చాలా హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తది. అవునా? కాదా? సో, ఇలాంటియన్నీ నేనెక్కడ నేర్చుకున్నాను? బికాజ్ ఐ యామ్ ఏ నార్మల్ పర్సన్. నేను నార్మల్ పర్సనే. బట్ ఎన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ ఏంటి? వాళ్ళ అలవాట్లేంటి? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? ఇంకొకటి నేను గమనించేది, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఇప్పుడు డిస్నీలో చాలా థీమ్డ్ కార్టూన్స్ ఉన్నాయి. తెలుసా? పిల్లలున్నారు ఇక్కడ ఎవరన్నా? పిల్లలున్నారా? చాలా మంది నువ్వు సుజన్ నువ్వు పిల్లోడు. పిల్లలకి సంబంధించినవి చాలా ఉన్నాయి. 'మిక్కీ మౌస్' అని, 'వాల్ట్ డిస్నీ' అని చెప్పి, 'అవెంజర్స్', 'మార్వెల్స్' ఇట్లా రకరకాల థీమ్‌ల్లో వాళ్ళు గెటప్ వేసుకుంటా ఉంటారు. వేసుకున్నప్పుడు ఫోటోలకి అవకాశం ఇస్తారు. ఫోటోలకి ఇచ్చినప్పుడు చూస్తే మొత్తం లైన్‌లో ఉంటారు. లైన్ ఏందా అని చూస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోటో తీసుకోవడానికి లైన్‌లో నుంచుంటారు. అంటే అదొక కల్చర్. సో, ఇలా డిఫరెంట్ కల్చర్స్ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది బయటికెళ్ళినప్పుడు. కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని? అండ్ లాస్ట్ పాయింట్. మనం బ్రేక్స్ తీసుకోవడం, మన ఫ్యామిలీకి మనం ఇచ్చే ఒక మంచి గిఫ్ట్. మన పిల్లలకి, పేరెంట్స్‌కి అందరికి ఒక మంచి గిఫ్ట్ ఫ్యామిలీకి. మనం ఎంత సంపాదించినా కూడా అది పెద్దగా వాళ్ళకి తృప్తినివ్వకపోవచ్చు గానీ, ఫ్యామిలీ అంతా కలిపి ఒక 3, 4 రోజులు గడిపితే ఏదైనా ఒక చోటుకెళ్ళి వాళ్ళ వంట వాళ్ళు జేసుకోకుండా, వంట జేసి పెట్టేవాళ్ళుంటే తినేసి, ప్రశాంతంగుంటే అదొక గిఫ్ట్ ఫ్యామిలీకి. కరెక్టేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? లేడీస్ ఒకసారి చేయెత్తుతారా? సార్ ఇచ్చారా మరి మీ ఫ్యామిలీ గిఫ్ట్ ఇచ్చారా? ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఔట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్లారు. ఇది భారతదేశంలో స్టాండర్డ్ డైలాగ్ ఇంకా. ఆ! ఆ! ఏమైనా గిఫ్ట్ ఇచ్చారంటే, ఆమె నాకు గిఫ్ట్, నేనే ఆమెకు గిఫ్ట్ అట్లా స్టాండర్డ్ డైలాగ్. నో నీడ్ టు చేంజ్ కదా సార్. సో, ఎప్పుడన్నా ఒకసారి అదొక మంచి గిఫ్ట్ ఫ్యామిలీకి. నేనొక మాట చెప్తున్నా, నిజం చెప్తున్నా. నా ఫీలింగ్ ఇది. 100,00,00,000 సంపాదించి ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదేమో కానీ, మీరెక్కడికైనా సరదాగా 4 రోజులు తీసుకెళ్ళి తిప్పుకొనొస్తే వాళ్ళు చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? నేనైతే అనుకుంటా అట్లాగా. ఎందుకంటే లేడీస్‌కి అందరితో హస్బెండ్‌తో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటది.
పిల్లలతో టైం స్పెండ్ చేయాలని వస్తుంది. ఇంకా మన పేరెంట్స్కి అయితే వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఇదంతా కూడా ఉంటుంది. బట్ బయటపడలేరు ఒక్కోసారి. కానీ ఎప్పుడైతే మనం అలా తీసుకెళ్దామో అప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పి పనులు మానేసి వెళ్ళమని చెప్పట్లా. బాగా కష్టపడండి. బాగా సంపాదించండి. మంచిగా గోల్ అచీవ్ చేయండి. అప్పుడు ఫ్యామిలీకి మంచి ట్రిప్ ఇవ్వండి. ఇదంతా అయ్యేసరికి పుష్కర కాలం పట్టుద్దంటే నేనేం చేయలేను. ఆ! అర్థమవుతుందా క్లియర్‌గా? సో, ఇట్స్ ఎ బెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మనకి అందరికి పిల్లలకి మంచి ఎంజాయ్‌మెంట్ జేస్తారు వాళ్ళు గూడా. హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? సో, ఇలా బ్రేక్స్ తీసుకోవడం చాలా మంచిది. అది మెంటల్ హెల్త్‌ని హ్యాపీగా ఇంప్రూవ్ చేస్తది. ఫిజికల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. మనం చేసే పనుల మీద ఫోకస్ పెంచేస్తది. ప్రొడక్టివిటీ పెంచేస్తది. ఇన్నోవేటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. క్రియేటివ్‌గా ఆలోచించడం బ్రెయిన్ స్టార్ట్ చేస్తది. అన్ని విధాలుగా ఎటువైపు నుంచి చూసుకున్నా మనం ఖర్చు పెట్టామని ఒక బాధ ఉంటదేమో తప్పితే, కానీ ఆ ఖర్చు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. యెస్ ఆర్ నో? సో, వీలైనంత వరకు 6 రోజులు కష్టపడండి. 6 రోజులు. 1 డే ఫ్యామిలీకి టైమ్ ఇవ్వండి. ఇంకే యావిగేషన్ పెట్టుకోమాకండి. అర్థమవుతుందా? ఓకే. ప్రతి 3 మంత్స్‌కి ఒకసారో, 6 మంత్స్‌కి ఒకసారో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని మీరు విదేశాలు ఎళ్ళమని నేను చెప్పట్లా. ఎక్కడో చోటకెళ్ళండి. పుణ్య తీర్థయాత్రలు అట్లా కాదు. తీర్థయాత్రలు వేరు, వెకేషన్ వేరు. అర్థమవుతుందా? ఓ 3-6 మంత్స్‌కి ఒకసారి అట్లా బ్రేక్స్ తీసుకోండి. లేకపోతే 1 ఇయర్‌కి అట్లాగా. ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్‌ని ఇసికిచ్చమాకండి. నన్ను తిట్టుకుంటారు దయచేసి. అర్థమవుతుందా? సుఖీభావల పెద్దవాళ్ళు సుధీర్ సార్ ఎంత టాపిక్ వింటారో, ఈవెన్ చిన్న పిల్లలు కూడా అంతే శ్రద్ధగా టాపిక్ వింటారు. చిన్న పిల్లలు కూడా. కాబట్టి ఇక్కడ పిల్లలు చాలా మంది ఉండుంటారు. సెలవుల్లో ఉన్నారు అందరు పిల్లలు కూడా. ఒకవేళ వినుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ కూడా. ఒకసారి పిల్లలు చేయెత్తండమ్మా. మీరేదైనా సాధించి మీ పేరెంట్స్‌ని గిఫ్ట్ అడగండి. అర్థమవుతుందా? ఆ! ఏదైనా క్లాస్‌లో ఫస్ట్ తెచ్చుకోండి, గిఫ్ట్ అడగండి. లేకపోతే స్పోర్ట్స్‌లో వాటెవర్ మీరు దేంట్లో అయితే మంచిగా ఉంటారో దాంట్లో ఒక గిఫ్ట్ అడగండి. ఒకవేళ మీ డ్యాడీ సాధించకపోయినా ఇవ్వలేదనుకో, అప్పుడు నాకు ఫోన్ చేయండి. నా నంబర్ తెలుసా మీకందరికీ కూడా? తెలుసా? మీ పేరెంట్స్‌ని అడిగితే ఇచ్చేస్తారు. అర్థమవుతుందా క్లియర్‌గా? ఓకే. సో, ఎవరైనా చెప్తారా? ఒక మంచి హెల్త్ నేను ఇక్కడికొచ్చిన తర్వాత నేను టాపిక్‌లన్నీ వింటున్నాను. నా మానసిక ఆరోగ్యం బావుంది. ఫిజికల్ హెల్త్ బావుంది. మెంటల్ హెల్త్ బావుంది. అన్ని విధాలుగా నా ఆలోచన విధానం చేంజ్ వచ్చిందన్న వాళ్ళు చేయెత్తండి. ఒక పర్సన్ చేత రిజల్ట్ చెప్పిస్తా. ఎవరైనా చెప్తారా? ఇక్కడికొచ్చిన తర్వాత నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. నాగలక్ష్మి. అన్‌మ్యూట్ చేసుకోండి మా. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మా. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగలక్ష్మి. నేను దర్శి నుంచి. మా కోచ్ పుల్లారెడ్డి సార్. మా స్పాన్సర్ నాబాబు సార్. నేను ఇక్కడికొచ్చి 40 డేస్ అయింది సార్. నేను 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఓహ్! వెరీ గుడ్. సూపర్. 40 రోజుల్లో 15 కిలోలా? ఆ! ఎలాగలాగా? మా ఏం చేశారు? కోచ్ చాలా జాగ్రత్తగా ఒక మదర్‌లాగా కేర్ తీసుకుంటారు సార్ నన్ను. హ్మ్. నేను మైండ్ సెట్ మార్చుకున్నాను. ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలనేది మార్చుకున్నా. ఆలోచన మార్చుకున్నా. హ్మ్. చెప్పండి మా. చెప్పండి ఇనిపిస్తుంది. చాలా మార్చుకున్నా సార్. నాకు ఎక్కువ కోపం ఉండేది. కోపం గూడా మార్చుకున్నాను. ఏదైనా కూల్‌గా తీసుకుంటూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆలోచిస్తున్నా. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ సార్. ఇంతకుముందు ఆహ్, టైలరింగ్ చేసేదాన్ని. సుఖీభావకి రాకముందు ఎంత వెయిట్ ఉన్నారమ్మా? 112 కేజీలున్నా సార్. అలా ఎలా పెరిగిపోయారు అంత వెయిట్? ఇక ఏం ఉండదు సార్. ఇంట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని. కొంచెం ఆలోచన భయంగా ఉండేది. హ్మ్. కొంచెం పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండేది. ఇంక అలా సంథింగ్ ఏదో అంటే అలా ఇంత పెరిగిపోయాయి. వెయిట్ ఇక్కడికొచ్చాక పెరుగుతున్నప్పుడు మీరేమైనా సఫర్ అయ్యారా? అంటే ఆహ్, చాలా సఫర్ అయ్యా సార్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. ఒక 2 ఇయర్స్ నేను చాలా లోకెళ్ళిపోయా. హ్మ్. అలా అలా ఎక్కువైపోయింది. ఇంకా మా కోచ్ ద్వారా సుఖీభవ నాకు పరిచయమైంది. సరే. ఓకే. అదంతా ఓకే. ఎందుకు బరువు తగ్గాలనుకున్నారు?
అంటే నాకు నడవలేకపోతున్నా సార్. నా పని నేను చేసుకోలేకపోతున్నాను ఇంట్లో ఉండడం వల్ల. ఇంకా ఏ పని చేసుకోలేక ఇంట్లో వాళ్ళ మీద ఇష్యూస్ అవుతున్నాయి. నా ఆరోగ్యం నాకు కావాలి అనే ఆలోచనలో మా కోచ్ నాకు ఇలా గైడెన్స్ ఇచ్చారు. మేడం ఇలా ఉంటే ఇలా హెల్త్ ఇబ్బందులొస్తాయి. ఆ! దీనికంటే ముందు బరువు తగ్గడానికి ఏమైనా ట్రై చేశారా? చిన్న చిన్నయి చాలా చేశా సార్. ఇంట్లో జీరా వాటర్ తాగడము, ఫుడ్ తీసుకోకపోవడము, అలా చాలా చేశాను. ఇంతకుముందు వేరే చోట గూడా ఒక 20,000, 30,000 దాకా ఖర్చు చేశాను. ఖర్చయింది గానీ వెయిట్ లాస్ అయితే ఏం కాలేదు. ఇంకా ఎక్కువయ్యా. సుఖీభావకొచ్చిన తర్వాత నాకు 10 డేస్‌లోనే 5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యా సార్. నమ్మకం లేకుండా వచ్చాను. ఇలా 10 డేస్‌లోనే 5 కేజీస్ లాస్ అయ్యేసరికి నాకు నమ్మకం కుదిరింది. నేను సుఖీభావలో నేను తీసుకుంటూనే మా ఫ్యామిలీకి గూడా ఇస్తున్నా. వెరీ గుడ్. ఈ మా ఈ ప తమ్ముళ్ళకి, మా ఈ మదర్‌కి. 40 రోజుల్లో ఈ 40 రోజుల్లో పొద్దున్నుంచి రాత్రి దాకా మీరు ఫాలో అయిన షెడ్యూల్, మీరేమేం షేక్స్ తాగారు? ఏం సప్లిమెంట్లు వాడుతున్నారు? అదొకసారి చెప్తారా? సార్ మార్నింగ్ లేయంగానే సప్లిమెంట్లు యూజ్ చేస్తా సార్. కాల్షియం, జాయింట్ సపోర్టు, మల్టీవిటమిన్, సెలాక్టివేట్, సెల్యులాజ్, ఒమేగా 3 సార్. అఫ్రెష్, ప్రోబయోటిక్, H24 యూజ్ చేస్తా సార్. ఫిట్ అవర్‌లో జాయిన్ అవుతాను. క్లబ్‌కెళ్ళిపోతా. క్లబ్‌కెళ్ళి అక్కడ ఫ్రెష్ షేక్ తీసుకుంటా 9:30 లోపు. 11కి ఒక ఫ్రూట్ తీసుకుంటా. డైలీ 5 లీటర్స్ వాటర్ తీసుకుంటా. ఆఫ్టర్‌నూన్ బ్రౌన్ రైస్, కర్రీ, కీర, క్యారెటు, ఆహ్, ఇంకేదో ఒకటి తీసుకుంటా. 4కొచ్చేసి ఒక ఫ్రూట్ గాని, లేకపోతే ఇవి స్నాక్స్ లాగా శనగలు, అలసంద గుగ్గులు అలాంటివి తీసుకుంటా సార్. మళ్ళీ 5, 6కి అఫ్రెష్ తీసుకుంటా. 8 లోపు షేక్ కంప్లీట్ చేస్తా సార్. 9:30 కల్లా పడుకుంటా. వాకింగ్, వాటర్ తాగటం. డైలీ 10,000 స్టెప్స్ ఏస్తా సార్. 5 లీటర్ వాటర్ కంప్లీట్ చేస్తా. మార్నింగ్ ఫిట్ అవర్‌లో జాయిన్ అవుతా. సూపర్. 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 ఒకసారి ఫోటో చూపించండి మేడం గారిది. 40 డేస్‌లో షీ లాస్ట్ 15 కేజీస్. సుఖీభావ నేను చెప్పాను కదా! ఆల్వేస్ అండర్ ప్రామిస్, ఓవర్ డెలివరీ. చాలా తక్కువ రిజల్ట్ వస్తదని చెప్తాం. చాలా ఎక్కువ ఇస్తాం. బయట చాలా ఎక్కువ రిజల్ట్ వస్తదని చెప్తారు. చాలా తక్కువ ఇస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ సుఖీభావ. ఒక కోచ్ గైడెన్స్ లేకుండా వాళ్ళకి ఈ రిజల్ట్ రాదు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారు మేడం గారికి కూడా. సూపర్ అమ్మ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ ఇంకా సార్. మంచిగా రిజల్ట్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఓకే. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ విందాం. పద్మావతి గారు. బొమ్మిన పద్మావతి. అన్‌మ్యూట్ చేసుకోండి మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్. నా పేరు పద్మావతి. నా కోచ్ వేణుగోపాల్ సార్. ఏ ఊరు నుంచి అమ్మా? కారంపూడి సార్. చెప్పండి. ఎన్నాళ్ళైంది సుఖీభావకి వచ్చి మీకొచ్చిన హెల్త్ ఏంటి? 3 నెలలైంది సార్. 3 నెలలైంది. కిడ్నీ ప్రాబ్లమ్‌తో వచ్చాను. అయితే నిద్ర లేకుండా చాలా రోజులు పడ్డా సార్. కట్ అవుతుందమ్మా వాయిస్. మళ్ళీ చెప్పు ఒకసారి. కిడ్నీ ప్రాబ్లమ్‌తో వచ్చారు. తర్వాత ఏం చెప్పారు? సార్ చెప్పండి. కట్ అయిపోయిందా? యెస్ సార్. ఓకే. సో బావుంది రిజల్ట్ మేడంది. ఇంకొకసారి విందాం. ట్రై చేద్దాం. అమ్మ వాయిస్ వినిపిస్తుంది గానీ సిగ్నల్ సరిగ్గా అందట్లేదు. వీడియో ఆఫ్ చేసుకొని చెప్పమ్మా. సరే సార్. చెప్పు. ఆరోగ్యం చాలా బాగుంది సార్ నాకు. 100% రిజల్ట్ తీసుకున్నాను. అంటే హలో. చెప్పండి. ఏ సమస్యతో వచ్చారు? ఇక్కడికొచ్చిన తర్వాత ఈ న్యూట్రిషన్ వల్ల మీకేం మేలు జరిగింది? క్లియర్‌గా చెప్పండి. కిడ్నీ ప్రాబ్లమ్‌తో వచ్చాను సార్. కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ అంటే? ప్రాబ్లమ్‌తో బాగా గ్యాస్ ఫార్మ్ అయ్యేది సార్. ఉదయం, సాయంత్రం టాబ్లెట్ ఏసుకున్నా గ్యాస్ ఫార్మ్ అయ్యేది. చెప్పండి. సార్ చాలా బాగుంది సార్. అయితే ఒళ్ళంతా ఉబ్బేది, నీరొచ్చేది నాకు. తిమ్మిర్లొచ్చేయి. నిద్రలో అంతే చేతులు, కాళ్ళు పట్టేసేయి. ఏడ్చేదాన్ని. హాస్పిటల్‌లో పోతే సెలైన్ ఎక్కేది గాదు. నరం దొరక్క. 5, 6 వేలు డబ్బులైనా గానీ ఇబ్బంది పడేదాన్ని సార్. రోజు 13 టాబ్లెట్‌లేసుకునేదాన్ని. ఈరోజు ఒక్క టాబ్లెట్ గూడా ఏసుకోవట్లేదు సార్.
సూపర్ సూపర్. ఎందువల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? ఏమన్నారు కిడ్నీ డాక్టర్? 3++ వచ్చింది. క్రియాటిన్ ప్రాబ్లం వచ్చింది సార్ 3++. అయితే నిద్ర ఉండేది కాదు. బాగా నైట్ 10 సార్లు పాస్‌కెళ్ళాల్సి వచ్చేది. నిద్ర అస్సలు పట్టదు సార్. తెల్లవారుజామున 2కి, 3కి ఎప్పుడో ఒక్కరోజు వారంలో ఒక్కరోజు నిద్రపోయేదాన్ని. అస్సలు నిద్ర ఇప్పుడు 9:30, 10 ఎవరు మాట్లాడుతున్నా ఎళ్లి పడుకుంటా. నిద్రొచ్చేస్తుంది. అయితే 1 మంత్ వరకు చెబుతుంటే మా కోచ్ నేను వినలేదు సార్. చాలా కాస్ట్ ఎక్కువ. వద్దు నాకు ఆ ఫుడ్ వద్దు అని చెప్పా. కానీ ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ఫోన్ చేసి నన్ను ఇలా ఉంది నీ పరిస్థితి నువ్వు వాడాలి అని చెప్పారు. ఇవాళ వాడిన తర్వాత ఇంగా జీవితంలో నేను మర్చిపోను నా కోచ్‌ని అనిపించింది సార్. సూపర్ అమ్మా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? వెయిట్ ఎంత భగవంతుడి తగ్గారమ్మా? రూపంలో నాకు ఈ ఇక్కడికి రాగలిగాను అనిపించింది సార్. వెయిట్ ఎంత తగ్గారు? వెయిట్ 10 కేజీలు తగ్గాను సార్ 3 నెలల్లో. ఓకే. ఒకసారి మీ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా పంపిస్తారా? ఒకసారి చూపిస్తాం అందరికీ కూడా. వేణు సార్ దగ్గర ఉంది సార్ పెడతారు. వేణుగోపాల్ గారు ఉన్నారా ఆయన? ఉన్నారు సార్. క్లబ్‌లో ఉన్నారు. ఓకే. సో బాగుంది రిజల్ట్. ఇద్దరు విన్నారు కదా. ఇద్దరిది కూడా చాలా తక్కువ టైంలో చాలా మంచి రిజల్ట్. ఇంకొకటి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఫర్ ద మీన్ వైల్ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకుంటే ఇది వాడుకోండి. వీటికి సంబంధం లేదు. ఇది న్యూట్రిషన్ బాడీలోకి ఎప్పుడైతే పోషకాహారం లోపలికి వెళ్తుందో లోపల అవయవాల పోషకాహార లోపం ఏదైతే ఉందో అది కంట్రోల్ అయ్యి అవయవాలు చక్కగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ న్యూట్రిషన్ వాడుకోవచ్చు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొడక్ట్ వాడితే రిజల్ట్ రాదు. ఒక కోచ్ పర్యవేక్షణలో వాడితేనే రిజల్ట్ వస్తుంది. రెండోది ఏది ఎవరికి కావాలనేది మేము డిజైన్ చేయగలం. మీకున్న సమస్యలను బట్టి మీ అనారోగ్యాన్ని బట్టి ఏ సప్లిమెంట్ వాడవాలో మేమే చెప్తాం కాబట్టి కంపల్సరీగా కోచ్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. సూపర్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇలాంటి రిజల్ట్ అందరికీ వస్తుంది, గ్యారంటీ, డౌటే లేదు. కాకపోతే నమ్మాలి, మేము చెప్పినట్టు ఫాలో అవ్వాలి. అండ్ ఈ కమ్యూనిటీ మీకు నచ్చితే కనుక ఎవరికైనా హెల్ప్ చేయండి. చేస్తున్నారు ఎవరికైనా చెప్తున్నారా మీరు? చెప్తున్నారు